ఇంకా మేమైతే ఇప్పుడు బయలుదేరేసామండి టెంపుల్కి. ఇక్కడైతే వర్షం వచ్చేలా ఉంది. ఆల్రెడీ లైట్గా స్టార్ట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడైతే టెంపుల్ అయితే ఇక్కడే లేదు, చుంచనగిరి అని మా ఊరి దగ్గర ఒక టెంపుల్ ఉందండి. అక్కడైతే ఆదిచుంచనగిరి అండి. అక్కడైతే కాలభైరవేశ్వర స్వామి ఉన్నారు. ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు ట్యాగ్ చేస్తానండి. మీకైతే ఇప్పుడు నేను ఆ టెంపుల్ చూపిస్తాను. ఇంకా మేమైతే బయలుదేరేసాము. వర్షం వచ్చేలా ఉంది, స్టార్ట్ కూడా అయిపోయింది ఆల్రెడీ. ఓకే అండి, తర్వాత టెంపుల్ దగ్గర కలుద్దాం. బాయ్. దిస్ ఈజ్ ఆదిచుంచనగిరి ఫ్రెండ్స్. ఇక్కడైతే కొండ ఉంది. ఇక్కడ కాలభైరవేశ్వర స్వామి ఉన్నారు. చూడండి, ఇక్కడ పిజన్స్ కూడా వచ్చాయి. ఎంత బాగున్నాయో చూడండి. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ ఆదిచుంచనగిరి పేరులో చాలా స్కూల్స్, ఆశ్రమాలు అన్నీ ఉన్నాయండి. ఇంకా యోగా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం రండి. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే టెంపుల్ వస్తుందండి. ఆ ముందర కనిపించేదే టెంపుల్ అండి. ఇదైతే చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అండి. చూడండి, వ్యూ అయితే ఎలా ఉంటుంది అవుట్ సైడ్ నుంచి. ఇక్కడైతే ఇంకా కొత్తగా కడుతున్నారు. రండి లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా ఇదైతే టెంపుల్ వ్యూ అండి. ఇలాగే వెళ్తే ఇటు నుంచి స్టెప్స్ ఉంటాయండి. కావాలంటే స్టెప్స్లో కూడా రావచ్చు. ఇటైతే స్టెప్స్ అండి. ఇలా అయితే స్టెప్స్ ఎక్కి రావచ్చు టెంపుల్కి. చూడండి, వ్యూ అయితే ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి. ఇదైతే దీపా మందిరం అండి. చూడండి ఎంత పెద్ద బెల్ ఉన్నా. చూడండి ఇటు ఎంత పెద్ద బెల్ ఉందో. గంట అండి, చాలా పెద్దది. చూడండి ఎంత పెద్ద గంట ఉందో ఇక్కడ. ఇదైతే అంత టెంపుల్ చుట్టూ ఉండే ప్లేస్ అండి.
చూడండి ఇదే ఆది చుంచునగిరి. అక్కడైతే కొండ ఉంది కదండి, ఆ కొండ మీదకి కూడా స్టెప్స్ ఉంటాయి, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అక్కడ కూడా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. చూడండి మా చిన్నాడైతే పాపం నిద్రపోయాడు. చూడండి ఇక్కడ ఇదే ఆది చుంచునగిరి క్షేత్రం. పెద్ద క్లాక్ అయితే ఉంది. ఇప్పుడైతే టైం 3:30 అయిపోతుంది. చాలా లేట్ అయిపోయిందండి అసలు. చూడండి ఈ కొండకు పైకి మెట్లు ఉంటాయండి. వెళ్తే కనుక అక్కడ కూడా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక ఇలా వెళ్ళిపోతే ఎంట్రన్స్ అండి. చూడండి ఇదే ఎంట్రన్స్. టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి. చాలా పెద్ద టెంపుల్, చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అండి. చూడండి ఇటైతే స్టెప్స్ ఉన్నాయి కదా, ఇలా స్టెప్స్ ఎక్కి పై కొండ మీదకి వెళ్ళిపోవచ్చండి. వెళ్తే కనుక అక్కడ కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. మనకైతే అంత ఓపిక లేదండి. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్, చాలా బాగుంటుందండి.